ఇది మళ్ళీ ఎలా బతికిందో నాకు అర్థం కావట్లేదు. కానీ అది బతికి ఎక్కడ తిరిగినా అది ఎక్కడున్నా సరే నేను ఇట్టే పట్టేస్తాను. ఎందుకంటే దానికి నాకు కాంట్రాక్ట్ ఉంది. ఆ కాంట్రాక్ట్ ఉన్నంత వరకు తను నన్ను విడిచి వెళ్ళకూడదు. హా హా. ఇప్పుడు ఇక్కడే ఉందని తెలిసింది. ఈ స్క్విడ్ డాల్ని ఇప్పుడే తీసుకుని వెళ్ళాలి. ఆ ఇక్కడ దర్జాగా పడుకుంది. పనులన్నీ ఆపేసి ఇక్కడికొచ్చి ఎంజాయ్ చేస్తుందనుకుంటా. ఏయ్ ఏయ్, లేవే, లేస్తావా లేవా? ఇది మాటలతో లేచెల్లలేదు, 4 తంతే లేస్తుంది. ఏయ్, నీకు బుర్ర పని చేస్తుందా లేదా? నువ్వు నా కాంట్రాక్ట్లో ఉన్నంత వరకు నాతోనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదని తెలీదా? పద వెళ్దాం. The next morning. నువ్వు చచ్చిపోయావేమో అనుకుని నేను కాంట్రాక్ట్ కూడా లేదనుకున్నాను, కానీ నువ్వు బతికే ఉన్నావని తెలిసింది. అందుకే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నా దగ్గరే పని చేయాలి. అంట్లు కడగడమైనా, ఇక్కడ ఉన్న చెత్త తీయడమైనా ఏదో ఒక పని చెప్తాను, ఆ పని నువ్వు చేయాలి. నువ్వు చచ్చినంత వరకు నాతోనే ఉండడం అనేదే కాంట్రాక్ట్. మర్చిపోయావా? అరే స్క్విడ్ డాల్ ఏంటి చెప్పకుండా అరే ఫోన్ చేస్తుంది. హే స్క్విడ్ డాల్, ఏంటి చెప్పకుండా వెళ్ళిపోయావు? కనీసం మాకు చెప్పాలి కదా, ఎక్కడున్నావు, ఏమైంది? మాట్లాడుతుంది స్క్విడ్ డాల్ కాదు, మిస్టర్ ఫిక్స్ ఇట్. మీరు మొన్న నన్ను చంపడానికి చూశారు కదా, నేను తప్పించుకున్నాను. నేను ప్రాణాలతో బతికాను, ఆ స్క్విడ్ డాల్ ప్రాణాలతో బతికింది. కానీ యాజ్ పర్ రూల్స్ కాంట్రాక్ట్ ప్రకారం తన లైఫ్ టైం నాతోనే పని చేయాలి. మీ దగ్గరికి రావడానికి ఎటువంటి అలాట్మెంట్ లేదు. ఒకవేళ మీ దగ్గరికి రావాలి అనుకున్నట్లయితే నా కాంట్రాక్ట్లో ఉన్న కొన్ని పనులు చేయాలి. ముందు ఇక్కడికి రా, మాట్లాడదాం. కానీ అది కాదు. అరే ఫోన్ కట్ చేశాడు. సరే మనం తొందరగా స్క్విడ్ డాల్ ని కాపాడాలి. షిన్చాన్ ఇక్కడేం చేస్తున్నారా? ఫాస్ట్ గా పద. స్క్విడ్ డాల్ మళ్ళీ ప్రమాదంలో పడిందిరా. రే ఆ మిస్టర్ ఫిక్సిట్ స్క్విడ్ డాల్ ని నైట్ తీసుకెళ్లిపోయి ఇప్పుడు తన దగ్గర ఉంచుకుని, తన దగ్గర ఏదో కాంట్రాక్ట్ ఉంది, లైఫ్ టైం తన దగ్గరే ఉండాలంటున్నాడు, అక్కడే బానిసలా పనిచేయాలంటున్నాడు. అదేంటో మనం తేల్చేయాలరా. అయితే స్క్విడ్ డాల్ ని అక్కడే ఉంచేసి అందరినీ చంపిస్తాడనుకుంటా. పాపం స్క్విడ్ డాల్ కి ఆ పని ఏమాత్రం నచ్చదు. దాంతో పాటు తను మనతో ఉండాలనుకుంటున్నారు. మనతో ఉంచుకుందాం. పాపం తను ఇబ్బంది పెట్టి నరకయాత్ర పెట్టిస్తున్నాడు ఆ మిస్టర్ ఫిక్సిట్. సరే షిన్చాన్ అక్కడికి వెళ్ళి మనం అయితే మాట్లాడదాం. ఎట్టి పరిస్థితుల్లో స్క్విడ్ డాల్ అయితే మన దగ్గర తీసుకుని మన దగ్గర ఉంచుకుందాం. ఓకే ఫైనలీ మనం అయితే వచ్చేస్తాం అనమాట రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఏరియా దగ్గరికి. వీళ్ళు ఇక్కడే ఉన్నారు. ఆ మిస్టర్ ఫిక్సిట్ గాడు చాలా ఓవర్ చేస్తున్నాడు. మొన్ననే పాపం స్క్విడ్ డాల్ ని చంపడానికి చూశాడు, చంపేశాడు. మనం ఉన్నాం కాబట్టి బ్రతికించావు. అబ్బా ఓరి నాయనా, చూసుకుని డ్రైవ్ చేయాలి కదా. ఎందుకంత యాతన? సరే లోపలికి వెళ్ళి మాట్లాడదాం పద. అయితే ఇప్పుడు నా దగ్గర ఇంకో స్క్విడ్ డాల్ ఉందని తిన్న నేను విడిచిపెట్టేయాలంటావు, అంతేనా? నో ఛాన్స్, దానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే అది కాంట్రాక్ట్ లో ఆల్రెడీ మేము ఒప్పందం కుదుర్చుకునే ఉన్నాం. దాంతో పాటు తిన లైఫ్ టైం నాతోనే ఉండాలి. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ మళ్ళీ క్యాన్సిల్ అవ్వాలంటే మేము ఏం చేయాలి చెప్పు? ఏదైనా సరే నాకు ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా ఆడుకోవడం గురించే మళ్ళీ మీతో చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు మీ అందరికీ కొన్ని స్క్విడ్ గేమ్ ఛాలెంజెస్ పెడతాను, కానీ ఎప్పుడు చూసిన రొటీన్ గేమ్స్ కాదు. ఇవి డిఫరెంట్ గేమ్స్. పోతే ప్రాణాలు పోతాయి. మీరు నన్ను చంపడానికి చూశారు కదా, అందుకే మీ ప్రాణాలు పణంగా పెట్టాలనుకున్నట్లయితే ఈ ఛాలెంజ్ ఆడొచ్చు. లేదంటే మాత్రం వదిలేసి వెళ్ళిపోండి. స్క్విడ్ డాల్ ఇక్కడే, తినడైతే మాత్రం లైఫ్ టైం ఇక్కడే నా కింద పని చాకరీ చేయించుకుంటా. మొన్న నీకు అలా చేశామని కసి పగ మీద చేస్తున్నామని మాకు తెలుసు. ఇప్పుడు మా ప్రాణాల మీదకి వచ్చేలా చేస్తున్నామని కూడా బాగా అర్థమవుతుంది. సరే మా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే మేమైతే స్క్విడ్ డాల్ ని కాపాడుకుంటాం. నువ్వేం ఛాలెంజ్ చేస్తావో తెచ్చుకో. ఛాలెంజ్ 1. మీరు అనుకున్న ఛాలెంజెస్ ఎప్పుడు అనుకున్న స్క్విడ్ ఛాలెంజెస్ కాదు. ఇది వచ్చేసి ఒక పెద్ద పార్కోర్. ఇది అంత సింపుల్ అనుకుంటున్నావా? ఇది నువ్వు నీ ప్రాణాలు పణంగా పెట్టి ఆడాలరా తమ్ముడు. ఇప్పుడు దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాను. రూల్ కనుక మీరు అతిక్రమించారంటే మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తారు మా వాళ్ళు. పక్కన రెడీగా ఉన్నారు చూడు. నీకు కనిపిస్తున్న దారి నుంచి తిన్నంగా నువ్వు పైనుంచి ఇక్కడ కనబడుతున్న వేలోని జాగ్రత్త
జాగ్రత్తగా వెళ్ళు. నువ్వు ఎంత జాగ్రత్తగా వెళ్ళినా ఆ రూట్ అంత జాగ్రత్తగా ఏముండదు. ఆ, ఆ, ఆ. నువ్వు ఒకవేళ బై మిస్టేక్ కిందన కాలు జారి పడినా ఏమైనా కూడా నువ్వు ప్రాణాలతో మిగిలితే మా వాళ్ళు చంపేస్తారు నేను పూర్తిగా. జాగ్రత్తగా వెళ్ళు. నీ ఒక్కడికి మాత్రమే ఈ ర్యాంప్లో అవకాశం. ఇది గనక నువ్వు చేసినట్లయితే అప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం. కింద పడ్డావంటే నువ్వు ప్రాణాలతో ఉండవు. ప్రాణాలతో ఉన్నా కూడా మా వాళ్ళు కాల్ చేస్తారు. ఆ, ఆ, ఆ. సరేరా చూసుకుందాం. మనమైతే మాత్రం ఖచ్చితంగా దీన్ని క్రాస్ చేయాలి. ఏ మాత్రమైనా మనం దీన్ని మిస్ చేసినట్లయితే మన ప్రాణాలు తీసేస్తారు వీళ్ళు. రెడీగా ఉన్నారు చూడండి, వాళ్ళు గన్స్ పట్టుకొని కమాన్ కమాన్. మనమైతే మాత్రం వాళ్ళకి అసలు ఛాన్స్ అయితే అస్సలు ఇవ్వకూడదు. చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ చాలా కంటైనర్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇక్కడ కరెంట్ ఉన్నట్టుగా ఉంది. చుట్టుపక్కల కరెంట్, అరే కరెంట్ అయితే పని చేయట్లేదు. అలా అయితే పర్వాలేదు, కానీ మనం చూసుకొని వెళ్ళాలి. ఇవైతే అడ్డంగా ఉన్నాయి, మనల్ని ముందుకు వెళ్ళకుండా ఆపేస్తున్నాయి. మనం ఈ కార్నర్ నుంచి చూసుకొని వెళ్ళాలి. అరే ఇక్కడ గన్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు. అరే వీళ్ళు కాలుస్తున్నారు రే. నేను కూడా కనిపిస్తాను, నేను కూడా కాలుస్తాను. నేను పడకముందు కాలుస్తున్నారేంట్రా? ఓకే, ఈ జోకర్ గాల్ని మనం డిఫీట్ చేసుకుంటూ వెళ్ళాలనుకుంటా. ఓ అదైతే కరెక్ట్ గా చెప్పలేదు. నేను అనుకున్నా మిస్టర్ ఫిక్సిట్ గాడు ఏదో ఒక పెంట పెడతాడని, చెప్పకుండా చేస్తాడని. వామ్మో, వాళ్ళు ఇంకా నన్ను కాల్చలేదు. వాళ్ళ దగ్గర వచ్చేసరికి ఎలక్ట్రిక్ షాక్ గన్ అయితే ఉంది. అది కనుక నాకు తగిలినట్లయితే డైరెక్ట్ గా కింద పడిపోతాను. ఈ వేడి, అబ్బా ఊరు నాయనా, నా కాలు కాలిపోయారా బాబు. అమ్మ బాబోయ్, అంత వేడిగా ఉందేంటి. సరే ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇంకా ఎన్ని చిక్కులు పెట్టాడో ఏంటో వీడు. మనం జాగ్రత్తగా కంటైనర్స్ అయితే ఎక్కుకుంటూ వెళ్ళాలి. ఏ మాత్రమైనా సైడ్ అయినా కూడా కింద పడతాం. కింద పడితే పళ్ళు రాలడం విషయం సంగతి పక్కన పెట్టినట్లయితే వీలైతే ప్రాణాలతో మనల్ని అస్సలు ఉండేవారు. ఓరి నాయన, ఇక్కడైతే వింగ్స్ కంటిన్యూస్ గా తిరుగుతున్నారా బాబు. ఇవి తగలకూడదు, తగలకుండా మనం జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఓ పైన కూడా ఒక రెడీగా ఉన్నాడు. ఓరి నాయన, నేను ఏమాత్రం మిస్ చేసినా కూడా డైరెక్ట్గా కాల్ చేస్తాను. ఓ మై గాడ్, ఫైనలీ మనమైతే వచ్చాం. సేఫ్గా ఇక్కడైతే ల్యాండ్ అయ్యాం. ఇంకా మనం రెడీగా ఉండాలి. చేతిలో గన్ పట్టుకుని అయితే ఉన్నాను, ఎందుకంటే ఎవడన్నా ఉండొచ్చు ఇక్కడ. ఎందుకంటే జోకర్ గాలి మనం కాల్చుకుంటూ వెళ్ళాలి. కమాన్ కమాన్, మనం చేసాం, మంచిగానే జంప్ చేసాం. కొంచెం ముందుకు వెళ్ళి ఈ డబ్బాలు అయితే క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఇదవరా, ఓరి నాయన కాల్చాడు కాల్చాడు. ఓరి అయిపోయింది, తీసుకోరా. ఊరి నాయనో, అది నా హుడ్డీకి తగిలింది కాబట్టి పర్వాలేదు, లేకపోతే నేను అయిపోయిండేవాడిని. సెంటర్లో జస్ట్ మిస్ అయిపోయిండేవాడిని. ఓరే కొంచెం మనం ఫోకస్ పెట్టుకుని వెళ్ళాలి. ఏ మాత్రమైనా మిస్టేక్ చేసినట్లయితే మనల్ని చంపేస్తాడు. ఆ మిస్టర్ ఫిక్సిట్ గాడు చాలా పెద్ద ప్లాన్ వేశాడు. మనల్ని అందరినీ కావాలని చంపడానికి ఇది మొత్తం పెట్టినట్టుగా ఉన్నాడు. వాడికి తెలుసు, వాడు పైగా పగతో ఉన్నాడు మన పైన. ఎందుకంటే మనం గట్టిగా ఇచ్చారు కదా అవెంజర్స్. హల్క్ మామ వాడిని ఉతికి పడేశాడు కదా. ఇప్పుడు కాంట్రాక్ట్ వాడి చేతిలో ఉంది కాబట్టి మనమైతే ఏం చేయలేం. వాడు చెప్పింది చేయాల్సిందే. ఓకే, డివైడర్స్ ఉన్నాయి. ఈ డివైడర్స్ పై నుంచి మనం జాగ్రత్తగా నడవాలి. ధను, యూ కెన్ డూ ఇట్. ఎదురుగా అయితే ఒకటి రెడీగా ఉన్నాడు. మనం అయితే మాత్రం వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదంటే మనం జాగ్రత్తగా నడవాలి. ఓకే ఓకే ఓకే, మెల్లగా మనమైతే వస్తున్నాం అనమాట. అటు ఇటు చూడకూడదు. కింద చూస్తే చాలా భయంకరంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. ఓ కింద చూడకుండా వెళ్ళాలి. ఎగ్జాక్ట్గా మనం డివైడర్ని మాత్రమే చూడాలి. ఇదంతా ఒక పెద్ద రోడ్ అనుకొని వెళ్ళాలి. అప్పుడే మనం దీన్ని క్రాస్ చేయగలం. కమాన్ కమాన్, ఎస్ ఎస్, ఫైనలీ ఆ డివైడర్స్ని అయితే మనం క్రాస్ చేసాం. ఇప్పుడు ఈ కంటైనర్ పై నుంచి ఇంకో కంటైనర్కి జంప్ చేయాలి. కరెక్ట్గా జంప్ చేయాలి. కమాన్ లెట్స్ గో. ఓకే, ఫైనలీ సేఫ్గా ల్యాండ్ అయిపోయాం. వీళ్ళందరూ రెడీగా ఉన్నారు చూడండి, ఎప్పుడు కాలేద్దామా అని. ఇప్పుడేంటి ఇక్కడ మొత్తం స్లోప్ ఇచ్చాడు, కిందనే ఉంది. అరే కిందనేదో పెద్ద ఫిట్టింగే పెట్టినట్టుగా ఉన్నాడు ఈ మిస్టర్ ఫిక్సిట్ గాడు. ఎందుకంటే ఇక్కడ నాకేం కనబడట్లేదు. ఇప్పుడు మనం కిందకి వెళ్తే పడిపోతా ఉంటారో నాయన. ఓహో ఓకే, ఇంకా మనం స్టిల్ ర్యాంప్లోనే ఉన్నాం. కానీ ఇక్కడ జోకర్ గారు ఉన్నారు. ఓరి నాయన, వీళ్ళందరూ మళ్ళీ కొట్టడానికి వస్తారేంటి, కానీ పారిపోతున్నారేంటి? వాళ్ళు కొడతారనుకుంటే పారిపోయినట్టుగా ఉన్నారు. రే పారిపోతారా మీరు? మన రూల్ ప్రకారం అయితే మాత్రం వీళ్ళందరినీ కొట్టుకుంటూ పోవాలి. ఎప్పుడు మీరు నా చేతిలో అరే మిగతా వాళ్ళేరి, చాలా మంది కనబడ్డారు కదా, అయిపోయారు. బ్యాట్ తెస్తావా? నా దగ్గర బ్యాట్ ఉన్నట్లయితే నా దగ్గర పిడుగులు చాలు, రగ్గు ఉద్దితే మళ్ళీ దెబ్బకి అయిపోతావు. అయిపోయాడు. ఇంకా బతికే ఉన్నావా? ఇప్పుడు ఇస్తా చూడు. సరే మడత కాజా, నన్నే కొడతారా నువ్వు? నువ్వేమైనా పెద్ద ఆఫీసర్ అనుకుంటున్నావా నిన్ను కొట్టకుండా వదిలిపెట్టడానికి? నిన్ను ఎరగొడతాను. కొట్టు కొట్టు, అయిపోయాను నా చేతిలో. వీడేమో కొట్టడానికి చూస్తున్నాడు, ఆ గుండుగాడేమో పారిపోవడానికి చూస్తున్నారు. జోకర్లు మంచిగా నవ్వించుకోకుండా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారా? ఇదిగో తీసుకో. నడు విరిగిందా? ఇదిగో తీసుకో. నేను నిన్ను చూసి పారిపోయా అనుకున్నావా? ఈ పారిపోయా అనుకున్నాడు. వీళ్ళకి ఇవ్వండిరా, కొట్ట
కొట్టండి అందరూ. వీరికి జోకర్లు అంటే నవ్వించి ఏమైనా కనబడుతున్నట్టుగా ఉన్నారు. ఏయ్ మమ్మల్ని కొడతారు, నువ్వు అయిపోయావు నువ్వు ఆ చేతిలో. బస్ మని కొట్టండి. మీరెవరు నాకు అడ్డైతే రారా. ఆ మిస్టర్ ఫిక్సిట్ గాడు ఎన్ని ఫిట్టింగ్లు పెట్టినా కూడా నేనైతే ఈ పని చేసి తీరుతాను. ఎట్టి పరిస్థితులు ఛాలెంజ్ కంప్లీట్ చేసి తీరుతాను. ఇంకా అడ్డు ఇంకా అడ్డు వస్తారా? అరే వీడికి ఎంత కొట్టినా పడట్లేదండి, ఎంత కొట్టినా పడట్లేదండి. నువ్వేంట్రా పచ్చ షర్ట్ వేసుకొని పచ్చగడ్డి పీక్కోకుండా ఇక్కడ వచ్చి ఫైటింగ్ ఆడతావా? ఫైటింగ్ ఓ బాగానే తప్పించుకున్నారా. ఈసారి ఈడికి ఇస్తాను, ఈడికి ఇచ్చి మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. అయిపోయాడు, ఈడికి కూడా ఇచ్చేద్దాం. నువ్వు ఇంకా మిగిలి ఉన్నావా? ఇంకెంత కొట్టాలరా నీకు? నాకు అర్థం కావట్లేదు. ఎంత కొట్టినా వీడికి ఏం కావట్లేదంటే ఈసారి ఇదిగోరా హెలికాప్టర్ షాట్ ఎలా ఉంది. ఫైనల్లీ వీళ్ళందరినీ మనం ఫినిష్ చేసాం. సో రూల్ ప్రకారంగానే కంప్లీట్ చేస్తున్నాను, కానీ ఇక్కడైతే మనకి ఇంకెవరు కనబడలేదు. నెక్స్ట్ అయితే ఈ కార్ వేసుకొని వెళ్ళాలనుకుంటా. ఓకే, ఈ కార్తో అయితే మనం వెళ్ళలేము. అక్కడ బైక్స్ అయితే ఇచ్చాడు, ఆ బైక్స్తో మనం వెళ్ళాలనుకుంటా. ఇప్పుడు ఈ బైక్స్తో మనం పైన ఏదో చిన్న స్లోప్ ఉంది, అది ఎక్కాలనుకుంటా. ఒరే ముందు కూడా తగలడ్డారా మీరు? ఇప్పుడు నేను అస్సలు విడిచిపెట్టను రా, ప్రతి ఒక్కరిని గుద్దుకుంటూ పోతాను. వీళ్ళైతే కొట్టడానికి రెడీగా ఉన్నారు. ఓహో కొడతారా చేతులతో కొడతారంటే నేను కూడా చేతులతోనే తెలుసుకుంటా. కమాన్ తెలుసుకుందామా? వస్తున్నాను హెల్మెట్ పెట్టుకొని, ఎందుకంటే కొంచెం గట్టిగా తల మీద కొట్టారంటే మళ్ళీ ప్రాబ్లం. అయ్యో ఇప్పుడు రండ్రా తేల్చుకుందాం. ఎరా నీకు కూడా ఒక గుద్దే కావాలా? అయిపోయాడు. నువ్వు ఇంకా లేచావంట్రా, కొడితే ఒక గుద్దికి పడిపోయావు అనుకున్నా కదా. అయిపోయాడు. వెనక నుంచి కొడుతున్నావేంటి? నేను ముందు ఒకరిని కొడుతుంటే వెనక నుంచి కొడుతున్నావేంట్రా? వెనక నుంచి ఈసారి నువ్వు నా చేతిలో అయిపోయావు అని చెప్పి నువ్వు పడిపోయావేంట్రా? ఇది ఎక్కడ మాసరా మామ, ఇది ఎవడో బతికే ఉన్నాడు. ఓయ్ నువ్వేంది ఇంకా ఖాళీగా ఉన్నావు? ఇంకా ఈ మీద కూడా ఎక్కించేద్దాం, ఎందుకంటే మన రూల్ ప్రకారం అందరినీ వేసుకుంటూ పోవాలి. ఈ జోకర్ గాలిని జోకర్లానే చేసి మనం అయితే తొక్కుకుంటూ పోతున్నాం. కమాన్ వీడు కూడా అయిపోయాడు. సో ఫైనల్లీ మనం అయితే ఇవి కంప్లీట్ చేసాం అనమాట. ఇప్పుడు డైరెక్ట్ గా మనం ఎండింగ్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇంకా ఎంత ఉందయ్యా ఇది? ఓ నో, మనం అయితే కొంచెం వెనక్కి వెళ్ళాలి. నేను చూసుకోలేదు నాయన, చూసుకోకుండా మనం స్ట్రైట్ గా వెళ్ళినట్లయితే కింద పడిపోయిండే వాళ్ళం. ఒకవేళ దాని కింద పడినట్లయితే వెంటనే మనం లేసేసి ఉండేవారు వీళ్ళు. ఓకే ఇప్పుడైతే మాత్రం మనం చూసుకుని డైరెక్ట్ గా దీనిపై నుంచి వెళ్ళాలి. కమాన్ జంప్ పర్ఫెక్ట్ గా చేయాలి. అరే సైడ్ కి. ఓ మై గాడ్ జస్ట్ మిస్. ఇక్కడ ఉన్నాయి కాబట్టి పర్వాలేదు, లేకపోతే అయిపోయిండే వాళ్ళం. ఓకే రెక్కలకి తగలకుండా మనం అయితే వచ్చేసాం. ఇక్కడేవో కొన్ని కంటైనర్లు అయితే ఉన్నాయన్నమాట. ఈ కంటైనర్ సెంటర్ నుంచి వెళ్ళాలా? ఇక్కడ మళ్ళీ రెక్కలు ఉన్నాయి. ఓ మై గాడ్ తగిలింది కానీ అటు ఇటు మనకి సేఫ్టీ ఉంది కాబట్టి వచ్చేసాం. అమ్మ ఫైనల్లీ క్రాస్ చేసాం. ఇప్పుడు మనం ఈ గొట్టాల దగ్గరికి వచ్చి ఏం చేయాలి? నేను వాళ్ళకి గొట్టాలా కనబడుతున్నానా ఏంటి? గొట్టాలు పెట్టారు ఇక్కడ. సరే ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి జంప్ చేద్దాం. బైక్ అయితే అస్సలు వద్దు, నార్మల్గా జంప్ చేసి చూద్దాం. ఇప్పుడు చూద్దాం. ఓకే ఇక్కడైతే నాకేం కనబడట్లేదు. ఎండింగ్ ఎక్కడుందిరా? ఎండింగే కనబడట్లేదు. ఎండింగ్ కనబడకుండా వీలేం చేస్తున్నారయ్యా స్వామి. ఓరి నాయనో, గొట్టాలేంటి సడన్ గా పడ్డాయి? అయిపోయింది వాడి మామ, కింద పడ్డాను. ఓకే ఫైనల్లీ ఫినిషింగ్ బోర్డ్ దగ్గరికి వచ్చేసాం అనమాట. కింద పడి అయిపోయాను అనుకున్నాను, కానీ మనం చేసా. అబ్బా తలకాయ పచ్చడైపోయిందిరా, అనవసరంగా హెల్మెట్ తీసాను. ఫైనల్లీ ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది. నాకు ఛాలెంజ్ ఇవ్వడానికి చూస్తున్నావా మిస్టర్ ఫిక్సిట్? ఎలా ఉంది? ఇలా అంటే అలా కంప్లీట్ చేశాను. సరే గానీ స్క్విడ్ డాల్ విడిచిపెట్టే, తొందరగా తను మేము తీసుకెళ్ళాలి. చెట్టుగా ఏదో ఒక్కటి చేసి ఆనందపడిపోతున్నావు. రే నేను ఒక ఛాలెంజ్ అని నీకు చెప్పానా? ఇంకొకటి ఉంది, అది కూడా చెయ్యాలి. ఇవి స్క్విడ్ గేమ్ కొత్త ఛాలెంజెస్. ఇవి అయితే మాత్రం అస్సలు చేయలేవు, ఎందుకంటే ఫస్ట్ టైం నీ పైన టెస్ట్ చేయబోతున్నాను. బాగానే చేసావు కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈసారి తర్వాత వచ్చే ఛాలెంజెస్ చూస్తే నీకుంటుంది, అవి చూడగానే సగానికి సగం చచ్చిపోతావురా. నెక్స్ట్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్లో వచ్చేసి చాలా మాన్స్టర్ ట్రక్కులు అయితే మీ వెనక్కి ఉన్నాయి. ఆ మాన్స్టర్ ట్రక్కుల్ని తీసుకుని వెళ్ళి ఇక్కడున్న ఈ పెద్ద పార్కోర్ ర్యాంప్ని కంప్లీట్ చేయాలి. ఇప్పుడు కొంచెం మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. మీ ముగ్గురు కంప్లీట్ చేయొచ్చు, కానీ ఈసారి మీరు దీంట్లో ఎలిమినేట్ అయినట్లయితే మిమ్మల్ని కాల్చను, ఎందుకంటే మీకు అది బంపర్ ఆఫర్ అని చెప్పాను కదా. ఈ కుర్రాడు అప్పుడే ఆగకుండా వెళ్ళిపోతున్నాడు. రేయ్ ఆవేశపడకు, నువ్వు అనుకున్నంత సింపుల్ కాదు, వీడికి తెలియదనుకుంటా. సరే ఒకవేళ ఒకడు ఎలిమినేట్ అయిన వెంటనే ఇంకొకడు ఆడాలి. మీ ముగ్గురు ఆడకపోయినట్లయితే అప్పుడు మీ ముగ్గురిని కాల్చి పడేస్తా, ఎందుకంటే ఇది ఎవ్వడు ఇప్పటి వరకు కంప్లీట్ చేయలేదు. నాకు తెలుసు మీరు కూడా చేయలేరు. ఈ సించన్ గడు ఏదైనా మాటలతో చెప్పడు, చేతలతో చేసి చూపెడతాడు. ఇప్పుడు చూడు నీకు తెలుస్తుంది మిస్టర్ ఫిక్సిట్. ఇప్పుడు మనం చూసుకుని వెళ్ళాలి. వీడు చెప్పినట్టుగానే కొంచెం కష్టంగానే ఉంది. కరెక్ట్ గా తిప్పుకొని ఇక్కడ నుంచి మనం కొంచెం స్పీడ్ గా వెళ్ళి జంప్ చేయాలి. సించాన్ లెట్స్ గో. అమ్మయ్య
ఫైనల్లీ మనమైతే కరెక్ట్ గానే జంప్ చేసాం. ఏంట్రా బాబు, ఇది మాన్స్టర్ ట్రక్ లా ఉంది కానీ చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. ఓ అటు ఇటు జంప్ చేస్తుంది, నా కంట్రోల్లో అస్సలు ఉండట్లేదు. అందుకే వీడు చాలా తెలివిగా పెట్టినట్టుగా ఉన్నాడు. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా వీటిపైన మనం చూసుకుని వెళ్ళాలి. కమాన్, వచ్చేసాం ఫైనల్లీ పైకి. ఇప్పుడు ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే ఏముంటుందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. సరే ఒకసారి మెల్లగా వెళ్దాం. ఓ, ఇక్కడ నుంచి మనం అక్కడికి జంప్ చేయాలా? అంటే కొంచెం వెనక్కి రావాలి. ఇప్పుడు మనం వెళ్ళి ఒక్కసారిగా బూస్ట్ ఇస్తే కమాన్, ఫైనల్లీ వచ్చేసాం. ఈ షిన్చాన్ గారికి ఇవన్నీ వెన్నతో పెట్టిన విద్య తెలియదనుకుంటా. ఇదేదో పెద్ద కష్టం అన్నట్టు చెప్పాడు. ఏంటిది? ఊరి నాయన, ఈ మాన్స్టర్ ట్రక్ అటు ఇటు బౌన్స్ అవుతుంది. అయ్యా, చూసుకుని వెళ్ళాలి. ఏమాత్రమైనా తేడా చేసినట్లయితే కింద పడతాం. ఒకవేళ నేను వెళ్ళినట్టు ధను అన్న వెళ్ళినట్టు ఈ స్క్విడ్ డాల్ కి పాపం డ్రైవింగ్ కూడా రాదే. ఇప్పుడు ఎలా? ధను అన్న నేను మా ఇద్దరిలో ఎవరో ఒకరే కంప్లీట్ చేయాలి, లేకపోతే అమ్మో అమ్మో అయిపోయిండే వాడిని. మనం చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి. జాగ్రత్త ధను అన్న. అమ్మ చచ్చి బతికినట్టుగా ఉంది. ఈసారి మనం చూసుకుని వెళ్ళాలి. ఇదైతే మాత్రం అటు ఇటు జంప్ చేస్తుంది ధను అన్న. ఇదైతే మాత్రం ఈసారి అస్సలు మిస్ చేయను. కమాన్ షిన్చాన్, యూ కెన్ డూ ఇట్. ఈజీగా నువ్వు చేస్తావురా, నువ్వు చేస్తావు. అరే 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 అరే, పద ముందుకు పద. అమ్మో తిరిగి బూస్తుంది కాబట్టి బతికాను. ధను అన్నా, నువ్వు ఎలా అయినా దీన్ని చెయ్యాలి. అనవసరంగా కంగారు పడ్డాను. అబ్బా, ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదే. నేను మీకు ముందే చెప్పాను అంత సింపుల్ కాదని. ఇప్పుడు తర్వాత ఎవరు వెళ్తారో ఆలోచించుకోండి. మీ ముగ్గురు చేయలేకపోయినట్లయితే అప్పుడు ముగ్గురిని పిట్టల్లా కాల్చి పడేస్తా. నేను దీన్ని ఈజీగా చేసి చూపిస్తాను. అప్పుడు చూడు, నీకు తెలుస్తుంది. మాట్లాడడం కాదు, నేను చేసి చూసిన తర్వాత అప్పుడు నువ్వే షాక్ అవుతావు. మిస్టర్ ఫిక్స్ ఇట్, మా గురించి నీకు బాగా తెలియదు అనుకుంటా. నువ్వు మొన్న లాస్ సెంటర్స్ కి వచ్చావు. మేము ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాం. మా గురించి నీకు తెలియదు. ఏ ర్యాంప్ అయినా ఎలా అంటే అలా చేస్తాం. నువ్వు ఇప్పటి వరకు ఆడిన ర్యాంపులన్నీ ఒక ఎత్తు అయినట్లయితే ఇది ఇంకొక ఎత్తురా. దమ్ముంటే చేసి చూపించరా. అప్పుడు చెప్తున్నా విను. దమ్ముంటే చెయ్యరా ర్యాంపో. వదిలేస్తా అప్పుడు నీకు స్క్విడ్ డాలో అర్థమై ఉండదా? ఏదో డైలాగ్ ట్రై చేసావు కానీ నీకైతే అస్సలు సెట్ అవ్వలేదు. సరే, నీకు చేసి చూపిస్తా చూడు. అరే 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 నో 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 ఏమైంది? అరే స్టక్ అయిపోయింది. అరే ఏమవుతుంది? కమోన్ లేవాలి. అమ్మ తల్లి. అమ్మ అయిపోయింది అనుకున్నాను. వామ్మో, ఇదంతా చాలా పెద్ద పరీక్షలా ఉంది. ఇప్పుడు మనం దీనిపై నుంచి ఇక్కడికి వచ్చేసాం. ఓరే నాయనో, ఏంట్రా ఇది చూడడానికి చాలా రిస్కీలా ఉంది. ఒకవేళ ఇప్పుడు నేను కనుక కంప్లీట్ చేయలేకపోతే స్క్విడ్ డాల్కి అసలు డ్రైవింగ్ రాదు. తను అసలు కంప్లీట్ చేయలేదు. మన పైన మాత్రమే ఇప్పుడు ఆధారపడి ఉంది మొత్తం. ఎట్టి పరిస్థితిలో మనమైతే ఛాన్స్ అనేది వదులుకోకూడదు. చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి. గాయస్, మీరు నాకు తోడున్నారు కాబట్టి నాకైతే ఏం కాదు. మీరు నా పక్కన ఉండడం వల్ల నాకు కొండంతా అండలా ఉంది. ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో మనమైతే దీన్ని కంప్లీట్ చేయాలి. ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేసుకొని వెళ్ళాలి. ఓకే, కొంచెం వెనక్కి వెళ్దాం. ఇప్పుడు మనం ఫుల్ బూస్ట్ ఇచ్చుకొని ఇప్పుడు జంప్ చేయాలి. కమాన్. ఓ మై గాడ్, ఎస్, ఫైనల్లీ మనమైతే దీనిపైకి వచ్చేసాం. షిన్చాన్ గాడు ఇక్కడ దీనిపైనే ఫెయిల్ అయ్యాడు. మనమైతే చూసుకుని వెళ్ళాలి, అసలు ఫెయిల్ అవ్వకూడదు. కమాన్. అరే రైట్ సైడ్కి వెళ్ళు. అరే ఊరి నాయను, ఈ మాన్స్టర్ ట్రక్ నా మాట అస్సలు వినట్లేదు. ఇది అటు ఇటు తిరిగేస్తుంది. దాంతోపాటు దీని వీల్స్ చూడండి, నాకు కంట్రోల్లో ఉండట్లేదు. కమాన్, వెళ్ళు, ముందుకు ఎక్కించు. మాన్స్టర్ ట్రక్ ఏదైనా ఎక్కిస్తుంది కానీ కంట్రోల్లో ఉండట్లేదు. అటు ఇటు తిరిగిపోతుంది, జంప్ అయిపోతుంది. ఈసారి జంప్ అవ్వకుండా మనం చూసుకోవాలి. కంట్రోలింగ్లో పెట్టుకొని హోల్డ్ చేస్తూ ఉండాలి. కమాన్. ఓకే, ఫైనల్లీ మనమైతే ఇక్కడి వరకు వచ్చాం. ఇప్పుడు ఇది కూడా మెల్లమెల్లగా మనం కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అరే కంగారు పడద్దు, నువ్వు షిన్చాన్ గడివి కాదు. ఎందుకంటే మనకు తర్వాత ఇంకో అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మనం చేయాలి. ఇప్పుడు మనం చేయకపోతే తర్వాత అందరం చచ్చిపోయినట్లే. అరే దేవుడా, ఎలా కంప్లీట్ చేయాలి. ఓకే, ఫైనల్లీ సేఫ్గా ఒక సేఫ్ దాని దగ్గరికి వచ్చాం. ఒకటి సేఫ్ దగ్గరికి వచ్చినట్లయితే తర్వాతే మళ్ళీ మనకి ఇబ్బంది పెట్టేస్తుంది. అరే ఏంట్రా ఆయన, ఇదైతే మాత్రం ఎక్కించలేకపోతుంది. ఎక్కించడానికి ట్రై చేసినట్లయితే ఫుల్ పవర్ పెట్టినప్పుడు కిందకి వెళ్ళిపోతుంది. అరే ఓకే, ఫైనల్లీ మనమైతే లాస్ట్ వరకు వచ్చేసాం అనమాట. ఇప్పుడు దీన్ని కొంచెం ఓపిక మీద కంప్లీట్ చేయాలి. షిన్చాన్ గాడి లాగా మనమైతే ఆవేశపడకూడదు. చూసుకుని మనమైతే కంట్రోల్లో వెళ్ళాలి. అసలు మనం ఛాన్స్ ఇవ్వకూడదు. నో ప్లీజ్ దేవుడా, కమాన్. నువ్వు పైకి రావాలి. చచ్చి బతికినట్టుగా ఉంది. ఓడి నాయను, బై మిస్టేక్ మనం కనుక పడ్డాం అనుకోండి, తర్వాత మనకి మరి ఇంకో ఛాన్స్ కూడా ఉండదు. జస్ట్ మిస్. ఇంకా దీంట్లో ఉన్న బూస్ట్ మనల్ని కాపాడింది. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై మాన్స్టర్ ట్రక్ ఎనర్జీ. ఓకే,
ఫైనల్లీ కంప్లీట్ చేసాం. ఎంత ప్రశాంతంగా ఉందో. ఇది ఇంకా సింపుల్గానే ఉంది. జస్ట్ చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళు ఎక్కించుకొని మనం అయితే కిందకి వెళ్ళిపోవచ్చు. ఫైనల్లీ మనమైతే లాస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. కంప్లీట్ చేయబోతున్నాం. ఈసారి నేనైతే మాత్రం దీన్ని వదిలేదేలే. కమాన్, ఫాస్ట్గా పద. అయిపోయింది, ఇంకా మనకైతే క్లాస్ అయిపోయింది. అరే 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 నో 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 అరే 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 యార్, అటు ఎలా వెళ్ళిందిరా, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? స్క్విడ్ డాల్ మొత్తం నీపైన ఆధారపడి ఉంది. మాటలు ఆడినంత సులభతరం కాదురా ఇది కంప్లీట్ చేయాలంటే. నాకు తెలుసు ఇప్పుడు నీకు డ్రైవింగ్ రాదు, నువ్వెలా చేస్తావో చూస్తాను. ఇండియన్ ఫ్లాగ్ ఉన్నట్లయితే మీ నెత్తురు మరుగుతుంది కదా, అందుకే దాన్ని తీసేసా. అది లేనిది పెట్టాను. ఇప్పుడు మీకు ఆధైర్యం కూడా లేదు. నువ్వు ఎక్కింది ఇండియన్ ఫ్లాగ్ అనుకుంటున్నావా? అది ఇండియన్ ఫ్లాగ్ కాదు. దద్దమ్మ స్క్విడ్ డాల్, అక్కడి నుంచి దిగేసి నడుచుకొని వెళ్ళి ఫినిషింగ్ బోర్డు కంప్లీట్ చెయ్యు. చా, నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకో. నా ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయినట్టుగా ఉందని కింద పడుతుంది అనుకున్నా, కానీ అవ్వలేదు.
అప్పుడే ఎలా అయిపోయింది అనుకుంటున్నావమ్మా? ఓ బొమ్మ, అప్పుడే అవ్వలేదమ్మా. ఇప్పుడు చూడు, ఛాలెంజ్ నెంబర్ 3. ఈ ఛాలెంజ్ అంత సింపుల్ కాదు, కానీ ఈ ఛాలెంజ్ ఒక్కరు మాత్రమే చెయ్యాలి. ఇక్కడ కనబడుతున్న షార్క్ నోట్లోకి వెళ్ళి అక్కడున్న ర్యాంప్ని కొనసాగించాలి. ఏ మాత్రమైనా ఎవరైనా కింద నీటిలో పడినట్లయితే మీ ముగ్గురిని కాల్చి వేయడం జరుగుతుంది. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ర్యాంప్. కానీ చెప్తున్నాను, బాగా గుర్తు చేసుకొని ఒక్కరు మాత్రమే వెళ్ళాలి. ఆ ఒక్కడు మాత్రమే కంప్లీట్ చేయాలి. ఒకవేళ ఆ ఒక్కడు మాత్రమే దీన్ని గనక మిస్ చేసినట్లయితే ముగ్గురు ప్రాణాలు పోతాయి. బాగా ఆలోచించుకొని వెళ్ళండి. రే సించాన్, నో, నువ్వు వెళ్ళొద్దు సించాన్, అది చేయలేవు, అది చాలా కష్టం సించాన్. అరే ఎక్కడికి వెళ్తున్నావురా? అరే ఆగు ఆగు, అక్కడే ఆగుతావు, ఆగువా, నేను వస్తున్నా, ఆగు. ఆల్రెడీ అక్కడికి ఒక్కడు వెళ్ళిపోయి ఎంట్రీ కూడా అయిపోయాడు. అంటే మీరిద్దరూ నోరు మూసుకొని ఇక్కడ ఉండాల్సిందే. ఇప్పుడు వాడిపైనే మీ ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఒక్కసారి ఇక్కడి నుంచి మెల్లగా దీన్ని కంప్లీట్ చేసుకొని పైకి వచ్చిన తరువాత అప్పుడు నీరు గనక ఇంకొకసారి వాడికి తగిలినట్లయితే నేరుగా వాడిని తొలగించడం జరుగుతుంది. మీరు గనక ఇప్పుడు దీన్ని కరెక్ట్ గా చేయకుండా కింద నీటిలో పడినట్లయితే అప్పుడు మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తాం. వామ్మో, ఎలిమినేట్ చేస్తారా? ఒక్కని కాదు, మొత్తం ముగ్గురు ఎలిమినేట్ చేస్తారు. మనమైతే ఇంకొకసారి నీటిలో అయితే అస్సలు పడకూడదు. అస్సలు మనం వెనక్కి వెళ్ళే ఛాన్స్ లేదు. చేస్తే దీన్ని కంప్లీట్ చేసే తీరుతాం. ఓకే, ఇప్పుడు మనం చూసుకొని జంప్ చేయాలి. మన సమయం వేస్ట్ అవ్వకూడదు. ఈ కింద అయితే నీళ్ళు లేవు కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. కానీ మనం కరెక్ట్ గానే జంప్ చేసి వచ్చేసాం. మరే ఏంటి సన్నంగా ఇంత కాడబెట్టాడు? ఇప్పుడు దీని నుంచి ఎలా క్రాస్ అయ్యి వెళ్ళాలి చూసుకుని మనమైతే వెళ్ళాలి. మనం ఏ మాత్రమైనా తేడా చేస్తామంటే కింద స్లిప్ అవుతాం. స్లిప్ అయితే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి, ఎందుకంటే వాటర్ అయితే లేవు. వాటర్ ఉన్నట్లయితే మనం ఎలిమినేట్ అయిపోయినట్లే. కమాన్ సించాన్, మనం మెల్లగా ముందుకు వెళ్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో స్క్విడ్ డాల్ని ఆ మిస్టర్ ఫిక్సిట్ దాని నుంచి కాపాడాలి. అప్పుడు తను అన్న నేను చాలా హ్యాపీగా ఉంటాం. మాకంటే స్క్విడ్ డాల్ ఇంకా హ్యాపీగా ఉంటుంది. జీవితాంతం తన కింద బానిసలా చేయాలంటే ఎవరికైనా ఎలా అవుతుంది? ఇప్పుడు స్క్విడ్ డాల్ అయితే మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో రక్షించాలి. ఆ దుర్మార్గుడి దగ్గర నుంచి మనం తప్పించాలంటే ఈ ర్యాప్ ని కంప్లీట్ చేయాలి. ఈ షార్క్ యొక్క నోట్ లోపల నుంచి మనమైతే బయటకు వచ్చేసాం. కానీ తర్వాత ఎటు వెళ్తున్నాము? ఓ, ఇక్కడైతే బోట్ ఉంది, చూసుకొని వెళ్ళాలి. ఏ మాత్రమైనా మనం తేడా చేస్తే వీళ్ళు పక్కన కాల్ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ మనం వాళ్ళకి ఛాన్స్ ఇస్తామా ఏంటి? ఛాన్స్ ఇచ్చే ఛాన్సే లేదు. ఇప్పుడు సించాన్ గారు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అయితే ఎక్కి కంప్లీట్ చేస్తాడు. ఓకే, మనమైతే ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాం. ఇప్పుడు దీన్ని కూడా మనం ఎక్కుకుంటూ పైకి అయితే పోవాలి. కమాన్ సించాన్, యూ కెన్ డూ ఇట్. ఇంకొంచెం మాత్రమే ఉంది. స్క్విడ్ డాల్ రెడీగా ఉండు. ఈ సించాన్ గడు మరి కొద్దిసేపట్లో నేను విడిపించబో. ఇప్పుడు ఎలిమినేట్ చేస్తారా? మీరు నీటిలో పడినందువలన మీరు ఆటని మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాలి. ఇప్పుడు మీకు 5 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. 5 నిమిషాల్లో మీరు దీన్ని మొత్తం కంప్లీట్ చేయాలి. అమ్మయ్య, మనమైతే ఇప్పుడు నీటిలో పడలేదు. ఇప్పుడైతే చక్కచక్క మళ్ళీ ఫస్ట్ నుంచి. అబ్బా, ఏంటి జారిపోతుంది? సమయం కూడా లేదు, ఓన్లీ 5 మినిట్స్ మాత్రమే ఉంది. 5 నిమిషాల్లో ఇంత పెద్ద ర్యాంప్ చేయాలంటే ఎలా? కానీ సించాన్ నువ్వు అనుకుంటే ఏమైనా చేయగలవు. కమాన్ చేద్దాం. అరే జస్ట్ మిస్, కింద పడేవాడిని. ఇప్పుడు కరెక్ట్ గా దానిపైకి మనం జంప్ చేయాలి. కమాన్ సించాన్. ఓకే, ఫైనల్లీ మనం జంప్ చేస్తాం. మళ్ళీ కాడపై నుంచి జాగ్రత్తగా వెళ్ళాలి, చూసుకొని వెళ్ళాలి. ఏ మాత్రం తేడా వచ్చినా మళ్ళీ కింద పడతాం. ఈసారి కింద పడే ఛాన్స్ లేదు. మనం ఫుల్ ఫోకస్ గా జాగ్రత్తగా వెళ్ళాలి. అబ్బా, అంతవరకు పైకి వచ్చాను. పైనుంచి ఇంకా నయం మనం వాటర్ లో పడలేదు. ఒకవేళ నేను కనుక వాటర్ లో పడినట్లయితే ఈ పాటికి నన్ను స్క్విడ్ డాల్ ని కాల్ చేసి ఉండేవాడు. చెప్తాను కదా మిస్టర్ ఫిక్సిట్ కి, ఎలా అయినా సరే ఇప్పుడు మా ధనువానికి ఏం కాదు. స్క్విడ్ డాల్ ని కూడా కాపాడేది సించాన్ గాడే. సించాన్, అనవసరంగా తీసుకున్నావురా ఈ నిర్ణయాన్ని. నేను వెళ్ళేవాడిని కదరా. ఇప్పుడు ఏ మాత్రమే తేడా జరిగితే తర్వాత మన ప్రాణాలు పోతాయిరా. నాకు చెప్పకుండా చేస్తావేంట్రా? ధనువన్నా, అనవసరంగా కాదు, ఒక బాధ్యతగా తీసుకున్నాను. ఇందాక ఏదో తప్పు అయిపోయింది, కానీ అదే తప్పుని ఈసారి మళ్ళీ రిపీట్ చేస్తా అనుకున్నావా? ఇందాక తప్పు చేసినప్పుడే నాకు బుద్ధి వచ్చి నేను నేర్చుకున్నాను. వామ్మో, మనం ఏకాగ్రతగా వెళ్ళాలి. జస్ట్ మిస్, మళ్ళీ మనం నీటిలో పడి ఉండే వాళ్ళం. నీటిలో పడి ఉంటే మన పని అయిపోయి ఉండేది.
ఊరి నాయన ఈ బోట్లు ఎక్కిన దగ్గర కొంచెం కష్టంగా ఉంది. మనం చూసుకుని ఎక్కి ఎలా అయినా కంప్లీట్ చేయాలి. ఏంటి ఈ తలరాత మనకి ఇలా రాసి పెట్టుంది. దేవుడా ఎలా అయినా సరే దీన్ని నేను మెల్లగా క్రాస్ చేయాలి. దయచేసి మాకు హెల్ప్ చేయండి. ఇప్పుడు మాకు దేవుళ్ళు ఎవరంటే మా సబ్స్క్రైబర్సే. మీరు చూస్తున్నారు కదా, మీరేనబ్బా. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇందాక స్క్విడ్ డాల్ దాన్ని కంప్లీట్ చేసింది. ఇప్పుడు నేను కూడా కంప్లీట్ చేయగలను. లైక్ చేశారనుకుంటున్నాను. కమాన్, ఇప్పుడు షిన్చాన్ నువ్వు చేయగలవు. చూసుకుని వెళ్ళరా, చూసుకుని వెళ్ళు. ఇప్పుడు నువ్వు చేయగలవు. ఎస్, ఫైనల్లీ మనమైతే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికి జంప్ చేసేసాం. తర్వాత నెక్స్ట్ ఇంకో డబ్బా అయితే ఉంది. ఆ డబ్బా పైకి కూడా మనం జంప్ చేయాలి. కమాన్ షిన్చాన్, ఇది కూడా చేయగలవు. ఎస్, ఫైనల్లీ దీనిపైకి వచ్చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇదనమాట. ఇక్కడ దీనిపైకి జంప్ చేయడం పెద్ద విచిత్రమా? ఇప్పుడు దీనిపైన కూడా జంప్ చేయాలి. ఇప్పుడు జస్ట్ మిస్, కార్నర్ వరకు వచ్చాం. లేకపోతే పడిండే వాళ్ళం. అమ్మ బాబోయ్, ఏంటి తలనొప్పి. ఈ శిక్ష మొత్తం మనకేలా ఉంది కదా. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడి నుంచి ప్రారంభించాలి. ఓకే, ఫైనల్లీ మనం అయితే ఇక్కడ డబ్బాల దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఆ డబ్బా పైకి జంప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ చిన్న రూట్ పై నుంచి వెళ్ళాలి. జంప్ చేసుకుని జాగ్రత్తగా అయితే వచ్చాం. కానీ ఇప్పుడు చిన్న రూట్ పై నుంచి వెళ్ళడమే పెద్ద టాస్క్. ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి, కానీ తప్పదు మనకి. ఓకే 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 షిన్చాన్, యూ కెన్ డూ ఇట్. నువ్వు చేయగలవు. ఎట్టి పరిస్థితుల్లో మనమైతే మాత్రం ఇది ఓడిపోకూడదు. ఓడిపోయినట్లయితే మన స్క్విడ్ డాల్ మనకి దక్కదు. ధను అన్ని కూడా చంపేస్తారు. మిస్టర్ ఫిక్సిట్, నీకు తెలుస్తుంది షిన్చాన్ వెళ్ళాడని. నువ్వు స్టార్టింగ్ లో నవ్వావు కదా. షిన్చాన్ ఒకవేళ కమిట్ అయినట్లయితే ఎలా ఉంటుందో నువ్వు చూసిన తర్వాత షాక్ అవుతావు. చూడు, ఇప్పుడు ఎలా అయినా సరే మనం అంతిమానికి వచ్చేసాం. మరి కొద్దిసేపట్లో కంప్లీట్ కాబోతుంది. కమాన్ షిన్చాన్, యూ కెన్ డూ ఇట్. ఫైనల్లీ మనం అయితే కంప్లీట్ చేయబోతున్నాం. లాస్ట్ పైకి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? అరే కంగారు పడకు షిన్చాన్, కంగారు పడకుండా జాగ్రత్తగా చేయు. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మనమైతే బాక్స్ లోకి జంప్ చేయాలి. షిన్చాన్ కంగారు పడకు, ఫుల్ ఫోకస్ పెట్టు. ఫోకస్ పెట్టకపోతే మన ప్రాణాలు పోతాయి. ఇప్పుడైతే జంప్, కమాన్. ఫైనల్లీ మనమైతే కరెక్ట్ గానే జంప్ చేసాం అనమాట. ఇప్పుడు నేరుగా మనమైతే ఎక్కుకుంటూ పోవాలి. పైకి వచ్చేసాం ఫినిషింగ్ బోర్డ్ దగ్గరికి. మరి కొద్దిసేపట్లో ఫినిష్ అవబోతుంది. మన స్క్విడ్ డాల్ కూడా విడుదల కాబోతుంది. ఏ సూపర్. ఓకే, వచ్చేసాం ఫినిష్ బోర్డ్ దగ్గరికి. ఇప్పుడు మనమైతే దగ్గరలో ఉన్నాం. ఇంకా కంప్లీట్ కూడా చేయబోతున్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా సెంటర్ పై నుంచి వెళ్ళాలి. కంప్లీట్ అవబోతుందిరా షిన్చాన్. శబ్బాస్ రా శబ్బాస్. ఫైనల్లీ మనమైతే కంప్లీట్ చేసేసాం. ధను అని ఒకటి, స్క్విడ్ డాల్ ఒకటి, షిన్చాన్ ఒకటి. ఇప్పుడు నేను కూడా కంప్లీట్ చేశాను. ఇప్పుడు నేను కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది. మిస్టర్ ఫిక్సిట్ మామ, ఎలా కంప్లీట్ చేసావు? షిన్చాన్, చిన్నవాడువైనా చాలా బాగా చేసావురా. ధను, నువ్వు కూడా చేయలేవనుకున్నాను, కానీ చాలా బాగా చేసావు. స్క్విడ్ డాల్, సారీ, ఇన్నాళ్ళు నేను నిన్ను బాధ పెట్టాను. అరే ధను, మీ ఇద్దరికి కూడా సారీ. మీ ముగ్గురు చాలా గ్రేట్, బెస్ట్ ఫ్రెండ్స్. మీ ముగ్గురిని ఎవరు విడదీయలేరు. నేను అస్సలు విడదీయలేను అని అంటాననుకున్నారా? అంత సింపుల్ గా వదిలేస్తే ఈ మిస్టర్ ఫిక్సిట్ ఎందుకు అవుతాడు? నేను ఎప్పుడు ఓటమిని ఒప్పుకోను. వెనక్కి తిరిగి ఒక్కసారి చూడు. ఇప్పుడు దమ్ముంటే వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోండిరా. ఏంట్రా చేతిలోని బాంబులేస్తావా? కమాన్ గాయ్స్, వీళ్ళని ఫైర్ చేయండి. ఓరి నాయనో, స్క్విడ్ డాల్, షిన్చాన్ ఎస్కేప్ అవ్వండి. అరే తొందరగా వచ్చేయండి, వీళ్ళు కాలుస్తున్నారు. నేను వెంటనే బాంబులు వేస్తాను. ఫాస్ట్ కవర్ లోకి వచ్చేయండి. ఇప్పుడు రండిరా తేల్చుకుందాం. మీరా నేనా తేలిపోవాల్సిందే. ఇప్పుడు రండి. అక్కడి నుంచి పేల్చడం కాదు, ఇక్కడికి వచ్చి తెలుసుకోండి. కమాన్. అరే స్క్విడ్ డాల్, ఇరగదీస్తున్నావు కదా. వాడు మొన్న హల్క్ మామ కొట్టిన దెబ్బలకి చచ్చిపోయినట్టుగా నటించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకున్నాడు. కానీ చెప్తున్నా కదా, వాడైతే మాత్రం ఈసారి తప్పించుకోలేడు. ఆ షార్క్ తలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చచ్చిపోవాలి. ఆన్ని కూడా కాల్స్తాను అన్నా. షిన్చాన్, నువ్వు వీళ్ళని చూసుకోరా. నేను ఇప్పుడు మిస్టర్ ఫిక్సిట్ గారిని చూసుకోవాలి. మిస్టర్ ఫిక్సిట్, ఏంట్రా ఇక్కడే ఉన్నావా? అరే ఏమైంది? ఇంతమంది కాల్చినా కూడా ధైర్యంగా ఎక్కడే ఉన్నావు? అది ఇప్పుడు నేను పారిపోవాలని చూశాను, కానీ ఇక్కడ నా కాలు ఇరుక్కుపోయింది. అరే ప్లీజ్ ధను, ప్లీజ్ స్క్విడ్ డాల్, షిన్చాన్ నన్ను వదిలేయండి. నేను ఇందాక చెప్పినవన్నీ నిజాలే. మీ ముగ్గురు చాలా మంచోళ్ళు, చాలా గొప్పలు. నా కాంట్రాక్ట్ వెనక్కి తీసుకుంటాను. నన్ను ఏం చేయకూడదు, ఓకేనా? నా కాంట్రాక్ట్ వెనక్కి తీసుకుంటాను. స్క్విడ్ డాల్ కూడా వదిలేస్తాను. నన్ను ఏం చేయకూడదు. నేను నిన్నేం చేయను, కానీ మొన్న స్టికీ బాంబ్స్ కొన్ని తయారు చేశాను. పనిచేస్తున్నాయో లేవో టెస్ట్ చేయడం మర్చిపోయాను అనమాట. ఒకసారి ట్రై చేస్తాను, నాకు పని చేస్తుందో లేదో. నో ధను, అది పని చేస్తుంది. వదిలిపెట్టే నన్ను ఏం చేయకు.
స్క్విడ్ డాల్ నువ్వు చెప్పింది కరెక్టే. ఫైనల్లీ స్క్విడ్ డాల్ ఎందులో అయితే ఇరుక్కుందో అందులో నుంచి మనమైతే బయటికి తెప్పించాం అనమాట. ఇక నుంచి తను ఫ్రీడమ్ గా తన లైఫ్ మొత్తం ఎంజాయ్ చేసుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావు? వామ్మో, ఇదేంటి మళ్ళీ కొత్త ఫిస్ట్? ధను అన్న నీ పని అయిపోయింది.